చాలామంది ఇప్పుడు ఫీమేల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా సంతానంకి సంబంధించి ఎన్నో ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు హ్మ్. ఏంటంటే చాలా మట్టికి 100%లో 90% అందరికీ హెల్తీగా బేబీస్ వచ్చేవాళ్ళు. అంటే సంతానం అనేది చాలా న్యాచురల్‌గా వచ్చేది. ఈ మధ్య కాలంలో అంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం ఉంటున్నటువంటి విధానం కావచ్చు, చాలా వరకు ఈ ఐవీఎఫ్ ఎక్కువైపోతూ ఉంది చాలా మందికి కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటారసలు? యెస్. మీరన్నట్టు ఈ మధ్య అంటే ఇదివరకు పోలిస్తే ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్ చేయించుకునే కపుల్ రేట్ ఎక్కువగానే అవుతుంది. హ్మ్. దీనికి మేజర్ రీజన్స్ ఒకటి డిలేడ్ మ్యారేజెస్ ఒకటి. హ్మ్. అంటే ఇదివరకు వుమెన్ ప్రెగ్నెన్సీ అనేది యూజువల్లీ వాళ్ళు 20-25 ఆ గ్యాప్‌లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవాళ్ళు అయిపోయేది. బట్ ఇప్పుడు ఆ చైల్డ్ బేరింగ్ కాస్త 35-40 మధ్యలోకి మారింది. ఆర్ 30-40 మధ్యలోకి. సో, అక్కడే దేర్ ఇస్ షిఫ్ట్ ఆఫ్ ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ దేర్. ఇంతకుముందంటే నేను 20 ఇయర్స్ బ్యాక్‌కి అండ్ ఇప్పటికి ఇప్పటికి ప్రెజెంట్ హ్మ్. స్టాట్స్‌కి చెప్తున్నాను. ఇదొక రీజన్. డిలేడ్ మ్యారేజెస్ ఒకటి ఆర్ ప్రెగ్నెన్సీ డిలేడ్‌గా ప్లాన్ చేసుకోవడం. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్, వర్క్ కల్చర్ ఒకటి. అంటే ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళలోనూ స్మోకింగ్, ఆల్కహాల్ ఇదే కాక అంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ అనే అనను. కొందరు చాలా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి కూడా ఇన్‌ఫర్టిలిటీలో ఎండ్ అవుతున్నారు. సో, హ్మ్. ఇదెందుకు అంటే యూజువల్లీ అంటే వాళ్ళకి న్యాచురల్‌గా ట్రై చేయడానికి టైమ్ ఇవన్నీ గూడా దే ఆల్సో మ్యాటర్ ఎ లాట్ అని అంటాను. అంటే ఇంతకు ముందుతో హ్మ్. పోలిస్తే హ్మ్. హ్మ్. అంటే ఆ ఇంటిమెసీ ఇప్పుడు తగ్గిపోయింది. అండ్ అదే మెన్‌లో కూడా లైక్ అప్పుడు ఎర్లీ మ్యారేజెస్ అయ్యేవి. ఇప్పుడు మెన్ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఆఫ్టర్ 30 ఇయర్స్. 30-40 ఇయర్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ప్లానింగ్ ఇవన్నీ అంటే ఇద్దరిలోనూ దేర్ ఈస్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. ఇంతకుముందు ఇన్‌ఫర్టిలిటీ సమస్య ఎక్కువగా ఆడవాళ్ళలోనే చూసేవాళ్ళు అని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది. లైక్ ఇట్స్ బికమ్ అంటే 50 అండ్ మెన్‌లో 50. అలాగే వుమెన్‌లో ఇద్దరిలో గూడా. హ్మ్. ఓకే.